నమస్తే. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య ప్రాజెక్టుల వార్ నడుస్తూ ఉంది. ఓవైపు ఇక ప్రతిపక్ష నేతలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తూ ఉంటే, ఇక మరోవైపు కౌంటర్ అటాక్గా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా చెలో పాలమూరు పేరిట ఇక పాలమూరులో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల సందర్శనకైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఇక పాలమూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశరెడ్డి, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ఇవాళ ఈ పాలమూరు ఎత్తిపోతల పథకాల సందర్శనకు వచ్చారు. గత 10 ఏళ్ల పాటు నిజంగా పాలమూరు బిడ్డలకు మరి కేసీఆర్ గారు అంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఎంతవరకు న్యాయం చేశారు? కేవలం మాటలకే పరిమితమైందా లేక ప్రాజెక్టులు పనితీరు ఎలా ఉంది ఏంటి? మరి గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, అదే గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి, గత ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క అవకతవకల్ని ప్రజలకు చూపించడానికి, ప్రజలకు ఎండగట్టడానికి అయితే ఇక కాంగ్రెస్ పార్టీ అటు ప్రతిపక్ష నేతలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు కౌంటర్గా చలో పాలమూరుకు పిలుపునిచ్చింది. సో చలో పాలమూరు పేరిట ప్రస్తుతం మనము కరివెనా ప్రాజెక్టులో ఉన్నాము. కేవలం కాంగ్రెస్ పార్టీ 3 రిజర్వాయర్ల విజిట్ను పెట్టుకుంది. ఇవాళ మొదటగా కరివెనా ప్రాజెక్టు దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ కరివెనా రిజర్వాయరు. సో నెక్స్ట్ ఉదండాపూర్ రిజర్వాయరు, అది జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించింది. థర్డ్ విజిట్ వచ్చేసి ఇక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు, అది షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించింది. సో ప్రస్తుతం మనం కరివెనా రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. ఈ రిజర్వాయరు పనులు అయితే కొంత సాగుతూ ఉన్నాయి. ఇక ఉదండాపూర్ అలాగే ఉంది, ఎక్కడిసిన గొంగళి అలాగే ఉంది. ఇక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సంగతి చెప్తే ఇక అది పేపర్లకు మాత్రమే, పత్రికల ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. ఇంతవరకు ఆచరణలో ఇక అక్కడ ఎటువంటి పనులు కూడా జరపనటువంటి పరిస్థితి. ఇక్కడ కరివెనా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, వీళ్ళు భూములు కోల్పోయారు. సో బాబా ఏం పేరు మీ పేరు? నరసింహ సార్. నా పేరు నరసింహ నాయక్. ఎన్ని ఎకరాల భూమి పోయింది మీరు? ఇక్కడ 10 ఎకరాలు పోయింది సార్. ఎన్ని ఏళ్ళ కిందట? 10 ఏళ్ళ కిందట కేసీఆర్ వచ్చిన 2007లో 10 ఎకరాల పొలం పోయింది మనకు. మాకు రేట్ ఏమి ఇచ్చాడు? 3.5, 4.5, 5.5. అది మాకు ఇల్లు పోతే ఇల్లు కట్టిస్తాడు, పొలం పోతే పొలం ఇస్తాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు. దొంగ నా కొడుకు ఏమీ చేయలే మాకు. ఎందుకట్లా తిరుగుతున్నావు కేసీఆర్? మీకు మంచి చేస్తాడు, రిజర్వాయర్ కడతాడు, నీళ్ళు వస్తాయన్నాడు. తింటున్నాం సార్, రోడ్డు మీద తింటున్నాము. ఏం తెలుసు ఆ దొంగ నా కొడుకు ఏమి ఇచ్చిండు మాకు? పాలమూరును పచ్చగా చేసిన పాలమూరు ప్రజలు మీకు అనిపిస్తుందా? మీకు అనిపిస్తుందా? మాకు కాదు. మీకు అనిపిస్తుందా పచ్చగా? ఎడానికి అనిపిస్తుందా? రోడ్ల మీద తింటున్నాం సార్. ఇప్పుడు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు, తెలంగాణ రాకముందు పాలమూరు అంటే వలసలు పోయేటోళ్ళు దుబాయ్, బొంబాయి, హైదరాబాద్ పోయి పని చేసుకుంటోళ్ళు. సంసారం బాయ్, పిల్లలు బాయ్, పిండం బాయ్, సర్వనాశనమైన దొంగ కొడుకు పేరు మీద సర్వనాశనం. ఇప్పుడు ఇది ఒకటి ఊరేమో మునిగిపోయినట్టు ట్యాంక్ కనిపిస్తుంది. తాండా బట్టిపల్లె తాండా. ఒకసారి విజువల్స్ లో చూస్తే అజయ్ ఒకసారి జూమ్ చేయి. ఈ వాటర్ లో మొత్తం ఒక ట్యాంక్ కనిపిస్తుంది. ఆ ట్యాంక్ ఒక హనుమాన్ గుడి కనిపిస్తున్నది. ఇక్కడ దర్గా కనిపిస్తున్నది. ఇక్కడ దర్గా ఇక్కడ ఉంది. సో ఇవంతా కూడా ఒక ఊరంతా కూడా ఈ కరివెనా రిజర్వాయర్ లో మునిగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఊరు మునిగినా మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల బతుకులు బాగుంటాయి, మాకు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేరుస్తున్నటువంటి నమ్మకంతో తమ భూముల్ని త్యాగం చేసిర్రు ఈ రిజర్వాయర్ కోసము. అయినా లాభం జరగలేదు. ఏమీ లాభం జరగలేదు సార్. ఇచ్చిండుకి ఇది 3 ఎకరాలు మాకేమొస్తుంది సార్? ఇప్పుడు 30 లక్షలకి ఎకరా పొలం వాడు ఇచ్చిన ఆ రోజు మేము ఇచ్చిన డబ్బులకి ఎకరా పొలం వస్తలేదు. కింద కంటనీటి పట్టుకుంటున్నాం. మేము తెలుసా దొంగ నా కొడుకు అది. కానీ బతుకులు మారినాయి అంటున్నాడు కదా, బంగారు తెలంగాణ అయింది అన్నాడు కదా సార్. 10 ఎకరాల పొలం 5 ఎకరా పొలం వస్తలేదు. 10 ఎకరాలు ఎక్కువనా ఎకరా ఎక్కువనా? ఏది పెద్దగా? అది పెద్దగా ఎకరా ఎక్కువనా? పునరావస్థ ప్రాంతాలుగా పునరావస్థ ఇండ్లు కల్పిస్తామన్నారు. ఇల్లు ఊరు మొత్తం ఇంటికి ఉద్యోగం అన్నాడు. నేను చెప్తున్నా ఇంటికి ఉద్యోగం చెప్పిండు, ఇల్లు కట్టిస్తా, పొలం పోతే పొలం ఇస్తా అని చెప్పిండు. ఏది ఇవ్వాలి మాకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం మీద ఏమైనా నమ్మకం ఉందా? కలిసిరా మంత్రులు ఎమ్మెల్యే ఉంటే సార్ చేయాలి మా మీద దయ కట్టాలి. ఆ పొలాలు పోయినాయి, ఇల్లు పోయింది, ఇడుపు పోయింది, ఆ ముండ కొడుకంటే ఇల్లు చేయాలి. అది చెప్పు అన్న, మీరు చదువుకున్నట్టున్నారు, ఏమనిపిస్తుంది? ఉద్యోగాలు వస్తాయన్నాడు, నీళ్ళు వస్తాయన్నాడు, పాలమూరు పచ్చగా అవుతాయి అన్నాడు, ఈ రిజర్వాయర్ అంతా తవ్వుతాయి, ఉన్నటువంటి గ్రామాలన్నీ సస్యశ్యామలు అవుతామన్నాడు. ఏమనిపిస్తుంది? ఏమన్నా అయినాయా? అయితే గత ప్రభుత్వం అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే కదా, అప్పుడు మాకేం చెప్పిండంటే ఇక్కడ కూర్చొని మరి పాలమూరు ఎత్తిపోతుల పథకాన్ని కట్టిస్తా అని చెప్పిండు గత ముఖ్యమంత్రి. కుర్చీ వేసుకున్నాడా? తెచ్చిపెట్టిరా మరి? అయితే కుర్చీ వేసుకోలే, ఇప్పుడు వరకు కుర్చీ దిగిపోయింది. ఇదే కుర్చీ వేసుకోలే. ఇంకోటి మా తాండాలు 3 తాండాలు పోయినాయి సార్. ఇట్లకెళ్ళి ఏకలగట్టు తాండా, ఇంకోటి బట్టుపల్లి తాండా, బొరెంగట్టు తాండా 3 తాండాలు పోయినాయి. చింతగొట్టు తాండా 4 తాండాలు పోయినాయి. తాండాలో పోయిన ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఆ మాట తగిలా నిలబెట్టుకోలే.
ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఉద్యోగం పొలం ఇస్తా అన్నాడు. మాకు ఇంకోటి ఇల్లు కట్టిస్తా అన్నాడు, ఇల్లు కట్టియలే. దానికేమో 10 లక్షలేమో ఇచ్చిండు, ఇల్లుకు కట్టించుకున్నాం దాంట్లో అంతే. మేము మా పైసలు పెట్టి మేము కట్టుకున్నాం. ఇంకోటి మా 10 లక్షల వరకే ఇచ్చిండు. ఎకరాకు 3,50,000 మాత్రమే ఎకరాకి ఇచ్చిండు. 4.5 3.5 మాత్రమే ఇచ్చిండు ఎకరకు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నదా? అదే మేము ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలని అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యేల ద్వారా, మా మంత్రుల ద్వారా మా సమస్యలని ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలని, మాకు ఇలా కొంచెం హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం మన ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి కూడా మీ పాలమూరు బిడ్డనే, మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. మా పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయినందుకు చాలా గౌరవంగా ఉంది, జరుగుతుందని అనుకుంటున్నాం. మేము నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇలా ఆయన వంతు సహకారం చేస్తాడని మేము ముఖ్యమంత్రికి ఇలా కోరుకుంటాం. మా ఎమ్మెల్యే ద్వారా, మా మంత్రుల ద్వారా, మా లీడర్ల ద్వారా మేము మన ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోవాలని అనుకుంటున్నాం మీడియా మిత్రుల ద్వారా. ఈ తాత ముంగల్కి రాకి ఇట్లా ఇచ్చి రానే పోరాళ్ళకి నౌకర్లు ఇస్తామన్నారట. మీ భూమి పోతే ఈ రిజర్వాయర్ల పోరాళ్ళకి నౌకర్లు ఇచ్చి రాయన, మీకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇచ్చి ఏమి ఇచ్చారు? అప్పుడు ఏ పాటి పైసలు ఇచ్చారు భూమికి? ఎకరా భూమికి 3.5 లక్షలు. ఇప్పుడు ఎంత ఉంటుంది ఎకరా భూమి ఇక్కడ కొనాలంటే? 10 లక్షలు ఉంటుంది, 20 లక్షలు, 10-20 ఉంటుంది, 10-20-30 దాకా ఉన్నది. ఏమనిపిస్తుంది కేసీఆర్ మరి అప్పుడు ఏం చెప్పిండు, ఇప్పుడు ఏం జరిగింది? మీరు చెప్పింది చేసిండా? కేసీఆర్ మాకు అంతా ముండ మోసిండు. ఇంకేం కేసీఆర్ చచ్చిపోయాడు, ఇంకా చచ్చిన లెక్కనే వాడు. వాడు మమ్మల్ని చంపిండు. మాకు ఇండ్లు కట్టిస్తాను, ఇండ్లు కట్టియప్పా, యాది కట్టియప్పా, జాబ్ ఇస్తానే, ఇండ్లు భూమిలో జాబ్ ఇస్తానే, జాబ్ ఇయ్యప్పా, అది ఆడ కూర్చొని ఇస్తాడు కృషి చేసుకొని వచ్చినా. మరి ఎప్పుడన్నా అట్లా మాట చెప్పిపోయినాక మళ్ళీ వచ్చి కూర్చోడా? మళ్ళీ వస్తే ఒట్టు రాలే కొడుకు, మళ్ళీ రాలేదు, రాలే. ఏం పేరే అన్న, నీ పేరు ఏం పేరే? నా పేరు సత్య సార్. మాది 10 ఎకరాల పొలం అయింది సార్. ఇక్కడ మాకు 3.5 వచ్చినాయి సార్ పైసలు. తరి పొలం ఉంటే 5.5 వచ్చినవి. మాకేం చెప్పిండు, భూములు కొలిపోయిన రైతులకు మీరు రిజర్వేర్కి పొలాలు ఇస్తున్న వాళ్ళు మీకు కావాలొస్తే అవతలని కాలేలు పట్టి కానీ మీకు పొలాలు ఇప్పిస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినాకనే పనులు మొదలు చేస్తాము అని చెప్పిండు. మాకు ఆ వాగ్దానం ఇచ్చిండు. నేను టెంట్ వేసుకొని కుర్చీ వేసుకొని మరి పని చేస్తా మీకు గిట్లంగా అందుబాటులో ఉంటా, మీకు ఇంటికి ఒక ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినాకనే పనులు మొదలు పెడతానని చెప్పిండు. మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలే, పొలాలు ఇవ్వలే, ఇంట్లోకి మాత్రం కొన్ని పైసలు ఇచ్చిండు. ఆ పైసలు ఇచ్చిన మాత్రం ఆ పొలాలు 3.5 ఇస్తే ఇప్పుడు 30 లక్షలు 44 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు నేను 10 ఎకరాలు పోయిన దాంట్లో 1.5 ఎకరా కొన్నా. 5 మంది మేము ఆనందమ్మలం. 2 ఇళ్ళు కట్టడానికే దానికి మాకు పైసలు సరిపోయినాయి. మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల ముంగల ఈ రిజర్వాయర్లు ఇవన్నీ సందర్శన పెట్టుకురు, వాళ్ళు కాళేశ్వరం పోతున్నారు. ఎవరైనా నమ్మాలి? కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతారా, బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతారా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా వచ్చినప్పుడు మన రేవంత్ రెడ్డి మనకి ఏమైనా సాయం చేస్తాడేమో, మన దిక్కు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, కాబట్టి మనకి ఏమైనా న్యాయం జరుగుతుంది. మేము లమ్లో మాకు ఏది ఎరగదు తిరగదు. అప్పుడు మాకు కేసీఆర్ మోసం చేసిండు. రేవంత్ రెడ్డి సీఎం అయిండు కాబట్టి ఈయనైనా మాకు ఏమైనా సహకారం చేయగలడని అనుకుంటున్నాం మేము. అన్న ఏం పేరే, మీ పేరు ఏం పేరు? ఎన్ని ఎకరాలు పోయింది? మాకు 16 ఎకరాలు పోయింది. ఏ ఊరు మీదే? ఊరు మాది ఇక్కడ ఏకలగొట్ట తాండా. తాండా కూడా నీటిలో మునిగి తాండా కూడా ఏం పోయింది, మొత్తం పోయింది. మేము ఆయన ఇచ్చిన పైసల్లో మేము భూమి కొనలేము, ఏం కొనలేము. అంత మాకు న్యాయం ఏం లేదు, నష్టమే జరిగింది. ఎన్ని ఊర్లు పోవచ్చు? నీ అంజాదా ఇక్కడనే ఉంటారు కదా మీరు? 4 తాండాలు పోయినాయి. ఓన్లీ తాండాలే 4? ఒక రిజర్వాయర్ కింద, ఈ రిజర్వేర్ కింద 4 తాండాలు, బట్టుపల్లి, చిత్తగూడు తాండా, ఏకలగూడ తాండా, బొరెన్గట్టు తాండా. అంత ఏం ప్రాబ్లం, అది చాలా ఇబ్బందిలో. మొత్తం ఈ కరివేన రిజర్వాయర్లో 4 తాండాలు మునిగినాయి. ఎన్ని ఎకరాలు? 8,000 ఎకరాలు ఉంటుందా భూమి? ఎంత? మొత్తం 2,000 పైన ఉంటుంది. మాకేం న్యాయం కరెక్ట్ కాలేదు. మాకు ఎకరాకు ఇప్పుడు వల్దండాపురం ఒక రేటు, మాది ఒక రేటు, ఇట్లా చేసిన వాళ్ళు మాకు ఇంకా కరెక్ట్ కాలేదు. మేము ఒక ఎకరా కొనాలంటే ఇప్పుడు 30-40 లక్షలు ఉంది. ఆయన ఇచ్చిన రేటుకు 16 ఎకరాలు కాదు 20 ఎకరాలు పోయినా 1 ఎకరా భూమి రాదు. అట్లా. బాబా ఏం పేరు? నీ పేరు? మాట్లాడుతావు ఇంతకుముందు నువ్వు? మాట్లాడుతూ నా అట్లా మాట్లాడినావు? మాట్లాడలేవు కాదు. ఎన్ని ఎకరాలు పోయింది మొత్తం భూమి? మా ఊరికాడికి మొత్తం 4,000 ఎకరాలు పోయింది. 4,000 ఎకరాలు. ఎన్ని ఊర్లు మునిగిపోయానే? 4 తాండాలు పోయినాయి.
ఇప్పుడు ఊరు కూడా పోతాయని చెప్పిండు ఫస్ట్. మళ్ళీ ఇంకసేపు ఎమ్మెల్యే ఇట్లా గుద్ద గిలుకుంటా కల్లా ఊరు బట్టిపల్లె కరివైనా కొత్తూరు 3 పోతాయని చెప్పిండు. మళ్ళీ ఎమ్మెల్యే గుద్దకాడ గిలుకుంటా ఊరు పోవని చెప్పిండు. ఊళ్ళకైతే ఎందుకు మోసం ఇది. కేసీఆర్ సార్ ఏమంటున్నాడు, పాలమూరు అనగానే మొత్తం బీడు వాడుతుండే, ఎడారి లేకుండే, బతుకుదేరుకు పోతుండే, ఇప్పుడు శస్యశ్యామలమైంది, పచ్చగా అయింది అంటున్నాడు. ఎవరిని నమ్మాలి? కాంగ్రెస్ వాళ్ళు నమ్మాలా, ఇలా బీఆర్ఎస్ వాళ్ళు నమ్మాలి? బీఆర్ఎస్ వాడు సత్యశాలంగా చేసిన నీళ్ళు తెచ్చిన అని అంటున్నాడు కాబట్టి 50 ఎకరాల పొలానికి నీళ్ళు ఇచ్చిన చూడు. ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదా? 5 ఎకరం ఒక మడికి నీళ్ళు ఇచ్చినావు చూడు. అరే గిన్ని 3 రిజర్వాయర్లు అంటున్నా కదా, కరివేనా, ఉదాండపురము, లక్ష్మీదేవిపల్లి, ఏ రిజర్వాయర్కి ఒక ఎకర భూమికి వెళ్ళేదా? ఏడ ఒక 5 ఎకరం భూమి కూడా నీళ్ళు లేవు ఇంతవరకు అనివి. ఓడిని కుడి చేసుకొని గెస్ట్ హౌస్ కట్టుకొని కుడి చేసుకొని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తా, డ్యామ్ కంప్లీట్ చేస్తా అని చెప్పాడు. ఇంతవరకు కొన్ని ముఖమే లేదు ఇక్కడ. చేసుకున్నది లేదు, కంప్లీట్ చేసిందే లేదు. ఇంకా పెద్ద గుండ్లు వేసి తొక్కించిండు. ఇక్కడ ఆ గుండ్లు వేసి తొక్కించిండు. రేపటి నాడు నీళ్లు నిండి వచ్చినాక ఉసిరి మొత్తం వచ్చి ఊరు మొత్తం కొడుకపోతాయి. అంతే. అవి ఈ రిజర్వాయర్ కింద ఊర్లో కూడా ప్రమాదమే ఉంది, చాలా ప్రమాదం ఉంది. వాళ్ళు కింద కూడా గుండె గుట్టామిట ఉంది. భూములు పోయినాయి, ఎట్లా కూలి చేసుకొని పోతా ఉంటే కూడా పండుకుంటే కూడా గుట్టమిటనే ఉంది. తెల్లారు ఎప్పుడు దిగి ఎప్పుడు కొడుకోపోతామా అని. గట్టి కడతలేరా, బందోబస్తు కడతలేరా? లేదు దీనికి రాళ్ళు పోలు బాగానే వేడుస్తున్నట్టున్నారు, బందోబస్తే వేడుస్తున్నారు. ముఖానికి రాళ్ళు వేడిచిండు. ఇగో లోపల కట్టకు చూడు, అంత పెద్ద గుండెసి తొక్కించినాక రేపు నీళ్ళు వచ్చినాక నీళ్లు తమ్మి తీసుకొని మట్టి కుంగినాక రాయి తెలుస్తుంది. సందుపొట్టి నీళ్ళు పోతాయి, మొత్తం బొక్కవాడి కుత్తి అయిపోతుంది. మొత్తం నాశనమే. ఇది బోడేం ఇది ముందర రాదు. ఇది లేదు 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 లేదు. వాళ్ళ కమిషన్ల గురించి తల్లాడి కమిషన్లు చూసుకున్నారు, బయటపడరు అంతే. ఎలక్షన్లు వస్తున్నాయి పాలమూరులో, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా. ఈ ఎలక్షన్ కోసం ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అనుకోవాలా? నిజంగానే ఇక్కడ అన్యాయం జరిగిందా? కాంగ్రెస్ వాళ్ళు చేసేదే కరెక్ట్. ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు చేసేది ఏం కరెక్ట్? నిజంగా అన్యాయం జరిగిందా? ఇక్కడ జరిగింది. మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే మాకు అన్నిటికీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు రుణాలు మాఫీ చేసాడు, మాకు అన్ని మంచి చేసిపోయాడు రైతులకు. ఈడు వచ్చినాక ఏం చేయలేదు మాకు. ఈడు చేసింది ఏం లేదు, ఏం లేదు. వాడు చేసింది పైసలు లేదు మాకు. రుణమాఫీ లేకపోయా ఉన్న భూములు గుంజుకునే చిప్ప ఇచ్చిండు. ఇప్పుడు పాలమూరు బుత్పురాలు కత్తింటున్నాం కూలిపోయి. అంతకుముందు కూడా బతుకు తెరుకే పోయేది కదా. అంతకుముందు మా పొలాలు మొత్తం మేము చేసుకొని ఆయందాలో జొన్నలో పత్తి వేసుకొని బతుకుని బంగారు అసలు పొలాలు పోయినాయి. కింద సౌట పొలాలు ఉన్నాయి. ఆ సౌట పొలాల్లో వాళ్ళు పట్టణం పోతున్నాం, మేము అందరం పట్టణం పోతున్నాం, బతున్నాం. ఊళ్ళు ఎవరు ఉండలేరు. ఉద్యోగాలు కూడా ఎవరికి ఏమి అయితే ఉద్యోగమే లేదు అసలు. నేను నెల జీతం మీరు ఎత్తినాకనే నేను కుర్చీ చేసుకొని కట్టిస్తా, నేను ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అని చెప్పాడు ముండా కొడుకు. ఇదివరకు యాది లేదు. ఓ టీఆర్ఎస్ వాడు, ఓ టీఆర్ఎస్ వాడు, అందుకే మాట్లాడాడు. వాళ్ళ భూములు పోలేవా? పోయినాయి, భూములు పోయిన కూడా వాళ్ళు అన్నా కదా, ఎవరన్నా కేసీఆర్ వాళ్ళు అన్నా. అందుకే వాడు మాట్లాడకుండా పోతున్నాడు. అందరికీ అన్యాయం జరిగింది. అందరికీ అన్యాయం, వాళ్ళకి అన్యాయం అర్థం కాలేదు కదా. వాళ్ళకని ఇచ్చిరా టీఆర్ఎస్ వాళ్ళకని ఏమన్నా ఉద్యోగమో, భూమికి పైసలు, ఇల్లుకి ఇల్లు ఇచ్చిరా? యాది లేదు. ఎవరికి ఇల్లు ఇవ్వలే, భూమి ఇవ్వలే, జీతం ఇవ్వలే, యాది ఇవ్వలే. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మాట్లాడారు. మరి ఎందుకు మాట్లాడతారు? ఇంకా పార్టీ వాళ్ళు కుదిరిన అంటారు కిందికి పోతే. బాబు నీదే పార్టీ, నీది అదేనా అంత మన పార్టీనా? నీదేమైనా పోయిందా భూమి? నాది భూమి మళ్ళీ ఎక్కడ మీది ఇక్కడనేనా? అది మాది అట్లా దూరమేమో. చూద్దామని వచ్చినావా? ఇదివరకు ఎప్పుడన్నా ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వస్తున్నట్టు వచ్చిన. అందరు వస్తున్నారంటే నీవు వచ్చిన? అక్కడ నడుస్తుంటే వచ్చింటే పారే, అక్కడ నడుస్తుంటే వచ్చింటే రాలే మళ్ళా అందరు వస్తున్నారు. అది మొత్తం ఇది ఒక్కసారి మనము ఈ కరివేనా రిజర్వాయర్ విషయానికి వస్తే రైతుల మాటల్లోనే మీరు విన్నారు. సో గత ప్రభుత్వం ఎంత నమ్మించి గొంతు కోసేటువంటి ప్రయత్నం చేసింది. మీ భూమికి భూమి ఇస్తాం, ఇక మీ ఇళ్లకు ఇల్లు ఇస్తాం, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం, పనులు మొదలు పెట్టకముందే ఇక మీ పొలాలకు నౌకర్లు ఇచ్చినాక, మీ భూమికి భూమి ఇచ్చినాక, మీ ఇల్లుకు ఇల్లు ఇచ్చినాకనే ఇక మేము జేసీబీలు తీసి పొక్కలు పెడతాం, జేసీబీ తెచ్చి ఇక మేము రిజర్వాయర్కు పనులు మొదలు పెడతామని అనేక హామీలు ఇచ్చినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు చెప్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు, తండాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు చెప్తా ఉన్నారు. ఆ తండానే మునిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ విజువల్ చూస్తే ఒక్కసారి మనం కనిపిస్తున్నటువంటిది అంతా కూడా దర్గా. ఆ దర్గా ఆ యొక్క రిజర్వాయర్లో, కరివేనా రిజర్వాయర్లో మునిగిపోయింది. ఇంకొంచెం ముందుకు జూమ్ చేసుకుంటే ఒక ట్యాంక్ కనిపిస్తుంది. ఆ ట్యాంక్ కూడా గతంలో తండాకు ఊరుకు నీళ్లు సప్లై చేసినటువంటి ట్యాంకు, ఆ ట్యాంక్ కూడా కడుతున్నటువంటి రిజర్వాయర్లో మునిగింది. సో ఆ ట్యాంక్ కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు పోతే ఒక హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది. సో ఆ హనుమాన్ టెంపుల్ కూడా గతంలో ఈ యొక్క తండాకు సంబంధించినటువంటి ఈ తండావాసులంతా ఏ సమస్యలు వచ్చినా దేవుడా నువ్వే దిక్కు అంటూ ఆ మొక్కినటువంటి హనుమాన్ టెంపుల్ కూడా ఈ రిజర్వాయర్లో, ఈ నీళ్ళల్లో మునిగబోతున్నది, మునిగేందుకు సిద్ధంగా ఉన్నది. ఒకసారి ఆ హనుమాన్ టెంపుల్ కూడా జూమ్ చేసుకోవాలి. అక్కడ ఒక చెట్టు కింద హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తున్నది. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ వచ్చినటువంటి ఈ 10 ఏళ్ల పాటు పాలమూరును పచ్చగా చేసిన, పాలమూరు బిడ్డల బ్రతుకులు మార్చిన, వలసలు పోతున్నటువంటి పాలమూరు
బిడ్డల్ని వెనకకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి పాలమూరును శస్యశ్యామలం చేసినటువంటి మాటలు చెప్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏడేసిన గొంగడ ఆనే ఉన్నది. ఇలా కరివేనా రిజర్వాయర్కు సంబంధించి ఒక్కసారి చూస్తే ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే. ఓ ఎకరం భూమికి కూడా నీరిచ్చిన పాపన పోలే. ఇక ఈడికెళ్ళి జర్రంతా ముందుకు పోతే జడ్చర్లకు సంబంధించినటువంటి ఉదండాపూర్ రిజర్వాయర్ ఉన్నది. ఈ ఉదండాపూర్ రిజర్వాయర్ సమస్య కూడా సేమ్ ఏడేసిన గొంగడి ఆనే. ఇక జేసీబీ తెచ్చి 4-5 గుంతలు తవ్వి అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులు ఎవరైతున్నారో గ్రామస్తులు ఎవరైతున్నారో వాళ్ళ భూముల్ని లాక్కొని వాళ్ళకు సరైనటువంటి పరిహారం కూడా చెల్లించాలి. ఎకరకు 3 లక్షల రూపాయల పరిహారం, అది కూడా ఓ 10 ఎకరాలు పోయిందంటే 30 లక్షల పరిహారం రావాలి. కానీ వాళ్ళకి ఇచ్చింది 20 లక్షలు, ఇంకో 10 లక్షలు మధ్యలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక ఇతర అధికార పార్టీ నాయకులంతా కూడా గత పాలకులు జేబులు వేసుకొని దాచుకున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఉదండాపూర్ యొక్క రిజర్వాయర్ పరిస్థితి కూడా సేమ్ ఇట్లనే. ఓ ఎకరానికి నీరు ఇచ్చిన పాపన పోలే, ఓ తాగనీకి ఇచ్చిన పోలే, ఓ సాగనీకి నీరు ఇచ్చినటువంటి పాపన పోలే. కేవలం ఆ యొక్క గుంతలు దోవనీకే ఆ షో అప్కి మాత్రమే ఈ 10 ఏళ్ల పాటు సరిపోయేది. ఇక కొంచెం ముంగలకు పోతే షాద్నగర్ నియోజకవర్గం ఇక తెలంగాణలో ఇక పెద్దగా ఉన్నది. ఒక ఎత్తైనటువంటి ప్రదేశము లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ కడితే ఆ యొక్క షాద్నగర్ నియోజకవర్గంలో నీళ్లు ఇక తాండవం చేస్తాయి. అక్కడ ఉన్నటువంటి రైతులు బాగుపడతారు, అక్కడ తాగునీరు సాగునీరు అన్నీ అందుతాయని చెప్పేసి ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముంగల ప్రచారంలో భాగంగా ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు అనేక సభా సమావేశాల్లో మాట్లాడినటువంటి సందర్భం. కానీ అదే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయరు కనీసం తట్టెడు మట్టి తీసిన పాపాన పోలే. ఆ రిజర్వాయర్లో నీళ్ళు వచ్చినాయి. ఇక షాద్నగర్ మొత్తం పారినాయి. ప్రజలంతా కూడా సస్యశ్యామలమైనటువంటి రీతిలో ప్రచారం చేసిరు. ఇక నెక్స్ట్ మనం పోయేది ఉదండాపూర్ రిజర్వాయరు, అనంతరం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లో ఇక ఆ రిజర్వాయర్ ఇక్కడ కనీసం ఈ పూడికలు తీసి అంటే ఈ రిజర్వాయర్కి సంబంధించి కొన్ని పనులైనా స్టార్ట్ అయినాయి. కొంత ఆ యొక్క రిజర్వాయర్కి సంబంధించినటువంటి కొంత కట్టడం అయితే కనిపిస్తూ ఉంది, కొంత గోతులు తీయడమో లేకపోతే ఇతర వర్క్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లో ఇది కూడా కనిపించదు. అసలు రిజర్వాయరు అనేటువంటిది ఆ ప్లేసు ఆ ల్యాండ్ మార్క్ ఏడున్నదో వెతుక్కోనిక టైం పడుతుంది. ఆ పరిస్థితిలో ఇక లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఉన్నది. ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మరి ఒక రకమైనటువంటి వార్ అనుకోవాలా, లేకపోతే నిజంగానే పాలమూరు బిడ్డలకు పాలమూరు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళేమో మేడిగడ్డ సందర్శనకు పోతే వీళ్ళేమో పాలమూరు యొక్క రిజర్వాయర్ల సందర్శనకు, పాలమూరు బిడ్డల భవిష్యత్తు కోసము ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రిజర్వాయర్ల సందర్శనకు అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే క్లియర్గా చెప్తా ఉన్నారు, మమ్మల్ని నమ్మించి గొంతు కోసిండు గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఉద్యోగం లేదు, ఇల్లుకు ఇల్లు లేదు, మాకు ఇస్తున్నటువంటి పరిహారం లేదు, భూమికి భూమి లేదు, అటు మా యొక్క ఊరును కోల్పోయి మా యొక్క భూములు కోల్పోయి ఇప్పుడు మళ్ళా గదే పాలమూరు అంటే వలస బతుకులు అని ఎట్లా అంటారో ఆ వలస బతుకుల కింద ఇలా భూత్పూరు, జడ్చర్ల, షాద్నగరు, లేకపోతే శంషాబాదు, కుదిరితే హైదరాబాదు, కుదిరితే పూణే, బొంబాయి దాకా బతుకు తెరుగుపోతున్నాం. పాలమూరు బిడ్డలది మళ్ళా పాత కథనే అయిందని చెప్పేసి ఓ రైతు చెప్తున్నాడు. పాపం ఈ రిజర్వాయర్లు కట్టుడతో పాటు ఈ రిజర్వాయర్లో కట్టినాక కింద ఉన్నటువంటి పొలాలకు ఎంత లాభం చేకూరుతుందో అంతే నష్టం ఉన్నదంటే ఓ రైతు పాపం ఆయన చదువుకోకపోవచ్చు కానీ అనుభవంతో ముందస్తు చూపుతోటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. ఈ కట్టడంలో నాణ్యత లేదు, ఈ యొక్క రిజర్వాయర్ కట్టకు పెద్ద గుండ్లు వేస్తున్నారు. ఆ గుండ్లు వల్ల వాటర్ లీకేజ్ అయ్యి కింద ఉన్నటువంటి ఊర్లకు కూడా ఆ యొక్క ముప్పు రాబోతూ ఉంది. కింద ఉన్నటువంటి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇక భయంగా బ్రతుకుతా ఉన్నారు. ఏ క్షణం ఏమైనా కావచ్చు, రిజర్వాయర్ లీకేజ్ అయ్యి మా ఊర్లు మునిగిపోవచ్చు, మేము పడుకున్నట్టే చనిపోవచ్చు అనేటువంటి భయాందోళనకు కూడా గురవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఒక రైతు చెప్తున్నాడు, ఆయన భవిష్యత్తును అంచనా వేసి ఒక అనుభవంతో ఆయన చెప్తున్నాడు. ఈ కట్టడంలో కూడా ఒక నాణ్యతమైనటువంటి కట్టడం లేదు, పెద్ద గుండ్లు వేస్తూ ఉన్నారు, దీని ఒక ప్రామాణికం మీద కట్టడం లేదంటూ ఓ రైతు, సామాన్య రైతు ఇవాళ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాడు, గత ప్రభుత్వానికి. చూద్దాం మరి ఏం చేస్తారు. ఇంకొక బ్రదర్ అన్న, ఏం పేరే మీ పేరు? నా పేరు రవి. మీరేం పని చేస్తారు? ఎన్ని ఎకరాలు పోయింది? నేను సర్పంచ్ని. ఓకే, ఎక్కడ, ఏ ఊరికి? మన ఇక్కడ పుల్లగిరి సిపి తాండాని. ఉన్నదా మీ తాండ పోయిందా? తాండ ఉంది లేదు, ల్యాండ్ పోయినాయి కొన్ని. ఓకే, అంటే మాకు 3.5 లెక్కన కట్టించారు, కానీ కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు 3.5 కట్టించారు కానీ 3.5 దాంట్లో మాకు గుంట కూడా రాలే ఈ పరిస్థితిలో. కానీ కొంచెం ఇబ్బంది ఉంది మాకు. కొన్ని కేసీఆర్ కూడా మంచిగా చేసిండు, కొన్ని చెడు చేసిండు. కానీ మంచి చేసినవి ఏందో నాలుగు మాట్లాడుకుందాం. ఏం చేసిండు? మంచి చేసినంటే కొన్ని తర్వాత పొరపాటు జరిగింది. బాబాయ్ రండి. దళిత బంధు, బీసీ బంధు దానివల్లనే ఓడిపోయింది. కానీ కరెక్టు
కానీ అక్రమాలు ఎక్కువ జరిగినాయి, అదే ప్రాబ్లం. కానీ మాకు ల్యాండ్ తర్వాత ఇంటికి ఒక జాబ్ ఇస్తాం, ఉద్యోగం ఇస్తామన్నారు, కానీ అది జూటా మాటలు, కొంచెం ప్రాబ్లం జరిగింది. ఆ విధంగా ఎట్లా ఇవాళ మేడిగడ్డనే మాలిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ ఏమో ఈ పాలమూరుకు వచ్చారు. ఇది ఎన్నికల కోసమే ప్రజల్ని ఇట్లా డైవర్ట్ చేస్తున్నారా, లేక నిజంగా పాలమూరు బిడ్డల మీద వీళ్ళకి ప్రేమ ఉన్నదా, వాళ్ళకి తెలంగాణ బిడ్డల మీద టీఆర్ఎస్ వాళ్ళకి ప్రేమ ఉన్నదా, ఏమనుకోవాలి? అంటే నేను పార్టీ విధంగా నేను చెప్పను, నేను ఒక సర్పంచ్ని, నేను టీఆర్ఎస్ నుంచే గెలిచినా, ఇప్పుడు టీఆర్ఎస్ని సపోర్ట్ చేసినాం. కానీ ఏంటంటే కొంచెం మనకు బీదోళ్ళకి కొంచెం న్యాయం జరగాలి, కానీ కొన్ని జరగాలి. టీఆర్ఎస్ సర్పంచేనా? మీ పార్టీ కదండి, మరి నీకు బాధ అనిపిస్తలేదా మా రైతులకు ఇస్తానటువంటి హామీ ఎక్కువ అని? బాధ అంటే కరెక్ట్ బాధ ఉంటుంది, కానీ ఏంటంటే కొంచెం బాధను ఉంది, రైతులకు కొంచెం బాధ ఉంది. ఎందుకు ఉందంటే ఈ ల్యాండ్ అంటే మాకు 3,50,000 అని ఎప్పుడో ఇలా ఇచ్చేసారు, కానీ 2015 జూన్ 15 కానీ కొంచెం చాలా బాధ ప్రాబ్లం. అంటే ఇప్పుడు 3,50,000 ఇచ్చారంటే 3,50,000 ఏడు దొరుకుతుంది మన ల్యాండ్ ఇక్కడ ఎకరా రోడ్కి అయితే. ఇప్పుడు ఇగో నేనే తీసుకున్నా, ఇక్కడ పక్కన 25 లక్షలకి ఎకరా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, ఏడిచ్చిండే, అది కొంచెం ప్రాబ్లం అది అంతే. బాబు నీ పేరు ఏం పేరే? డేట్లు గీట్లు అన్నీ కరెక్ట్ గుర్తుపెట్టుకున్నావు, మంచిగా పుట్టినరోజు పెట్టుకున్నట్టు. ఈ రిజర్వాయర్ స్టార్ట్ అయింది, సార్ వచ్చి కుర్చీ వేసుకొని కూర్చున్నది, అన్ని ముచ్చట్లు బాగా యాది పెట్టుకున్నావు. ఉన్నావా అలా సార్ వచ్చి మాట్లాడిన రోజు, మీటింగ్ రోజు ఉన్నావా? రైతుని నేను, నిర్వాసిత రైతుని నేను, నిర్వాసిత రైతువి, నువ్వు బాధితుడివి. నీకేమన్నా వచ్చిందా? బాధితునికి పరిహారం ఇవ్వాలి, ఇచ్చిరా? నాది ఒక 25 ఎకరాల పొలం ముంపున గురి అయింది ఇక్కడ ఈ ప్రాజెక్టులో. 25 ఎకరాలు. 25 ఎకరాలు అంటే ఇలా నువ్వు కోటీశ్వరుని ఉంటుడివి. కోటీశ్వరు నన్ను బిచ్చగాన్ని చేసిండు కేసీఆర్, ఇక్కడికి వచ్చి బిచ్చగాన్ని చేసిండు, నన్ను బిచ్చగాన్ని చేసిండు. అంతకుతో అదే 25 ఎకరాలు ఉన్నప్పుడు ఒక లెక్కలా ఉండే, ఈ పొలం రిజర్వాయర్లో ముంపున గురి అయినప్పటికీ మా బతుకు బస్టాండ్ అయిపోయింది. మేము ఏమైనా అడగనికి పోతే మా ఎమ్మెల్యే ముందు పోలీసు వాళ్ళని మోహరించి మమ్మల్ని తీసుకుపోవాలి, పోలీస్ స్టేషన్లో పెట్టాలి. ఆయన ఆ తర్వాత వచ్చి ప్రాజెక్టు పనులు చేయాలి. ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా చేస్తా అంటే, మీరు గడబడి చేస్తారు, మీకు ఇచ్చింది సరిపోలేదా, ఇంకా ఎవరు ఇస్తారు ఇంతకంటే ఎక్కువ, ఇచ్చిన కాడికి తీసుకొని పోండి, ఇస్తే అది కూడా ఇయ్యం, ఏం చేసుకుంటాను చేసుకోండి. నేను ఒక మాట అడుగుతాను, నువ్వు నిజం చెప్పు. అలా 25 ఎకరాల భూమికి భూమి ఇస్తానడా, లేక 25 ఎకరాలకు భూమికి 3 లక్షల లెక్క పరిహారం ఇస్తానడా, ఏమన్నాడు? భూ నిర్వాసిత కుటుంబాలలో ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తా, దాని తర్వాత మీరు కోరిన విధంగా 2 అంతలు 3 అంతల దానికి ప్యాకేజ్ కాదు డబ్బులు చెల్లిస్తామని అన్నారు, దాని పరిహారం చెల్లిస్తామని చెప్పారు. 2 అంతలు కాదు 3 అంతలు కాదు, లాస్ట్కి వచ్చి 2.5 3.5 ఇచ్చారు మాకు. కట్ట కింద ఎవరు ఈ పొలాలు పోయిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ప్రాజెక్టు కింద మొదటి చిల్లబాడే కారణం మీకు వాళ్ళ కాళ్ళు మొక్కైనా మీకు ప్రాజెక్టు కింద పొలం ఇప్పిస్తా అని అన్నారు ఆ రోజు, అర్హులైన వారికి. మరి ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇంతకుముందు ఆ పొలం పైన క్రాప్ లోన్ ఏమైనా తీసుకొని ఉంటే అది కూడా మీరు రూపాయి చెల్లించే అవసరం లేదు, అది మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది, మీరు ₹1 చెల్లించే అవసరం లేదు. ఆ రోజు డబ్బులు వచ్చిన రోజు కూడా మాకంటే ముందు మొత్తం మా ఉన్న బాకీలు మొత్తం ఆయన చెల్లుబాటు చేసుకొని వచ్చిన 1 లక్షనో 2 లక్షలు ఇచ్చి ఈరోజు ముందే మమ్మల్ని బిచ్చగాళ్ళు ఈ పాలమూరు జిల్లా వలస జిల్లాగా, దక్షిణ తెలంగాణలో పాలమూరు జిల్లా అంటే వలస జిల్లాగా అంటే ఈ కేసీఆర్ వచ్చిన పరిస్థితి దాన్ని ఇంకింత ఎడారిగా మార్చి పాడేసిండు. ఏందని అంటే పాలమూరు జిల్లాకు నేను ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకొని వచ్చిన, నేను చేస్తున్న పనికి ప్రతిపక్ష పౌరులు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓర్స్తలేరు, నేను ఈ జిల్లాని మొత్తం సస్యశ్యామలం చేయాలనుకున్నా, నా పనితనం చూసి వీళ్ళు ఓర్చలేక అక్కడ రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఇక్కడ రెచ్చగొట్టింది ఏమి లేదు, నొచ్చగొట్టింది ఏమీ లేదు. ఈ రైతులను మోసం చేసి ఆయన ఎమ్మెల్యేలు, ఇక్కడున్న దొంగలు 2 ఎంపీలు, ఇక్కడున్న ఎవరు స్థానిక మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఈ దొంగ ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళ స్వలాభం కొరకు ఈ ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ కట్టపైన ఉన్నామో ఈ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తన కాంట్రాక్టు దక్కించుకోనికే ఇవన్నీ పన్నాగాలు ఆడి తన ఇష్టం వచ్చినట్లు చేసి ఈ రైతులను మోసం చేసిండు. సరే బాబు, ఇప్పుడు మీ భూములు అంటే నష్టపోయారు, మీ కుటుంబాలు అంటే ఆగమైనాయి, మీ పిల్లల భవిష్యత్తు ఆగమైంది. పోనీ కట్ట కింద ఉన్న ఏవైతే భూములో ఊరోలో బాగుపడేటట్టున్నారో అట్లా మా దగ్గర ఎవరు బాగుపడ్డారు ఎవరు లేరు. ఇప్పటికి కూడా మా జిల్లాకు ఒక పేరు పాలమూరు జిల్లా అంటే అప్పటి నుంచైనా వలస జిల్లానే, ఇప్పుడు ఇంకేంత వలస జిల్లానే. ఎందుకు రిజర్వాయర్ తెస్తున్నాడు, నీళ్ళు నిలుపుతున్నాడు ఆయన ఈ రిజర్వాయర్ 2015 జూన్ 11 ఆయన ప్రారంభోత్సవం చేసి ఇక్కడికి వచ్చి నేను 15 రోజులకు ఒకనాడు వచ్చి కూర్చొని ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేస్తా, కృష్ణానది నీళ్ళని తెచ్చి 2-2.5 సంవత్సరాలు మీ పాదాలను అడుగుతా అన్న ముఖ్యమంత్రి ఒక్కనాడు వచ్చి రైతుల పక్షాన నిలబడి వాళ్ళ సమస్య తెలుసుకున్న నాదుడు లేడు. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి
ఒక్కనాడైనా ఇక్కడ వచ్చి మా పక్షాన నిలవొక్కనాడు సమస్య మీ సమస్య అని తెలుసుకుంటా అన్నాడు. ఇంతవరకు రాలే, వచ్చి మా సమస్య తెలుసుకోలే. 10 సంవత్సరాల ఈ ప్రాజెక్టు ఓపెన్ చేసి ఈ వర్షానికి వచ్చిన నీళ్ళని చూసి నేను ఏదుల దగ్గర నార్లాపూర్ దగ్గర ట్రైన్ ఓపెన్ చేసిన నీళ్ళు మొత్తం వచ్చినాయి. కరువైన మొత్తం నిండింది ప్రాజెక్టు మొత్తం. ఇవన్నీ ఇప్పుడు నీళ్ళే. ఈ వాన నీళ్ళని చూసి ఇక్కడ ఉన్న మంత్రులు దొంగలు, ఈ నిరంజన్ రెడ్డి, ఈ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మా ఆల వెంకటేశ్వర రెడ్డి, ఈ దొంగలు 4 వచ్చి ఇక్కడ వచ్చి ఈత కొట్టి ఏం చెప్తారంటే ఈత కొట్టి ఈత కొట్టి స్థానిక ఈయన జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన కూడా వచ్చి ఈత కొట్టి ఏం చెప్తే కేసీఆర్ మొత్తం కరువైన మొత్తం సస్యశ్యామలం చేసిండు. పాలమూరుకు వలసలే లేవు, ఇంకా సస్యశ్యామలం అయిపోయింది. ఎవడు ఇంకా మమ్మల్ని పట్టుకునే నాదుడే లేడు, ఇంకా ఇక్కడ మమ్మల్ని ఎవడు అడిగేటోడు లేడు అని ఇక్కడ వచ్చి ఈత కొట్టి మేము నార్లాపూర్ దగ్గర మేము డ్రై రన్ ఓపెన్ చేసినాము. నీళ్ళు వచ్చినాయి, మొత్తం కరువైన మొత్తం నిండిపోయింది అని మాయ మాటలు చెప్పినాడు. ఏడ కూడా ఇవాళ నీళ్ళు వీళ్ళు ఈ కాంగ్రెస్ వలన మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. వాళ్ళేమో కాళేశ్వరం కట్టినాం అద్భుతంగా, కాళేశ్వరం పోయారు శూన్యకే. వీళ్ళేమో మీరు కట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు శూన్యక నీళ్ళు వచ్చారు. ఈ ఎలక్షన్ కోసమేనా మీ ప్రజల మీద ప్రేమతో ఏమనుకోవాలి? పాలమూరు జిల్లా మీద వాళ్ళ ప్రేమ ఉన్నందుకే ఈరోజు మా కొరకు వాళ్ళు ఈరోజు 6 మంది ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్యే మా కాబోయే ఎంపీ గారు చెల్లా వంశీచంద్రెడ్డి గారు గత 2 నెలల నుంచి మా కొరకు ఆయన తనలాడుతున్నాడు అసెంబ్లీ ఇక్కడ లోకల్ ఈ మామనాడు డిస్టిక్లో. ఏమని అంటే ఈ కేసీఆర్ ఏమంటాడంటే వీళ్ళు పని లేకపోయి అక్కడ ఏదో అన్ని టెంట్ వేసి ఆ రైతులను రెచ్చగొడుతున్నాడు. పని లేకపోయి వాళ్ళని రెచ్చగొడుతున్నాడు, పని లేకపోయి ఏదో మాటలు మాయ మాటలు అన్నీ ఉట్టి అబద్ధాలే, శూన్య హస్తాలే అని చెప్తాడు. ఈడ వచ్చి తీరా వచ్చి చూస్తే ఏముంది మొత్తం గుండ్లు రాయి రప్పాలు. ఆయన ఈ నీళ్ళని చూసి మొత్తం నేను నీళ్ళు తెచ్చినా అయిపోయింది అన్నాడు. ఆయన ఏం చేసిండో ఏం కథ ఆయనకే గుర్తుమాడు. అందుకొరకే ఈరోజు తగిన బుద్ధి చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పోయి ఇంట్లో ఫామ్ హౌస్లో అనుకున్నాడు. ఇప్పటికైనా మరి ఈ స్థానికంగా మా జిల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పైన దయదలిచి మళ్ళీ కాస్తో కొంత మాకు ఏదైనా సహకరించగలరని మా యొక్క మనవి. గమ్మత్ అనిపిస్తున్నది. రైతుల మాటలు వింటుంటే, కేసీఆర్ మాటలు వింటుంటే, గత పాలకుల మాటలు వింటుంటే అరే ఏంద్రా నాయన ఇది నిజంగా ఇదంతా కూడా ఒక డ్రామా లెక్క కనిపిస్తున్నది. ఎందుకంటే కరువైన ప్రాజెక్టులకు కరువైన రిజర్వాయర్లకు నీళ్లు నింపకుండానే నీళ్లు నింపినాం, వాన నీళ్ళనే నీళ్లు నింపినాం అంటూ ఇక ప్రజల్ని నమ్మించడే కాక పాపం యావత్ తెలంగాణ కూడా మోసం చేసే ప్రయత్నం చేసినారు. ఈ నీళ్ళని కూడా మొన్న పడ్డటువంటి ఆనలకు ఈ కరువైన రిజర్వాయర్లో ఈ నీళ్ళని కూడా వాన నీళ్ళట. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ రిజర్వాయర్లకు వచ్చి ఈత కొట్టి ఇక విజిల్ కొట్టి ఇక మేము షాల్ చేసినాం, మొత్తం సస్యశ్యామలమైందని చెప్పిపోయిన పరిస్థితి. ఇక రైతులు చెప్తున్నారు, ఇలా రైతులే చెప్తున్నారు ఆగం చేసేట్టు ప్రయత్నం చేశారని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇంత దారుణాన్ని కూడా కట్టిరు. సో నీదెంత పోయింది బాబాయ్? నాది 25 ఎకరాలు. నీది 25? మొత్తం 25 ఎకరాలు అంటే మంచి మంచి ఆసాములు, మంచి కోటీశ్వర్లు ఉంటారు. ఇప్పుడు మీరు 30 లక్షలు పోతుంది ఎక్కడికడ పోతుంది అంటే మరి 25 ఎకరాలు అంటే మామూలు ముచ్చట కాదు. అదే 25 ఎకరాలు పోయింది మాది. 25 ఎకరాలు ఏమన్నా అందినే? 25 ఎకరాలకు 3 లక్షల లెక్క ఏమైనా ఇచ్చిండా? మరి 3.5 అని ఇచ్చిండు. 3 ఎంత ఇస్తాడు? అప్పుడు 3.5, 4.5, 5.5 ఇచ్చిండు. ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు. చదువుకున్న పొరగా మీ ఊళ్ళో మరి ఇచ్చిరా ఇంటికో ఉద్యోగం? ఇచ్చిండు, ఇయ్యలేదు. చదువుకున్న వాళ్ళకి ఆయకట్ట కింద తల తాకట్లు పెట్టన్నా, నా తల పండు తీసన్నా వాళ్ళకి ఆయకట్ట కింద ఇప్పిస్తా అన్నాడు. న్యాయం ఏడా ఉంది? మా గొంతుతాలు ఉడతాలు తీసుకొచ్చి పెట్టిండు. ఏమో కాగితాలు పట్టుకొని వచ్చిన ఏందన్నది మాకు అప్పట్లో కేసీఆర్ కొన్న పొలము బీసీ కార్పొరేషన్ కింద 3.5 లక్షలకి ఎకర కొన్నాడన్న. వచ్చిన ఎంబడే ప్రభుత్వం ప్రారంభం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఎంబడే కొన్నాడు. అంతే మాకు 3.5 అంటే మాకు 3,15,000 లాగా కొన్నాడు. 3,15,000 లాగా కొన్నాడు. బీసీ కార్పొరేషన్కు కొని ఇచ్చిండు. ఎస్సీ కార్పొరేషన్కు కొని ఇచ్చిండు అన్న. 197 సర్వే నెంబరు. అయితే మేము అనుకున్నాం 9,45,000 వస్తుంది అనుకున్నాను. 3 ఇస్తాను అన్న. అందుకోసానికి మేము అట్లే అనుకున్నాం అన్న. 3,15,000 ఉన్నట్టు ఎకరానికి అంటే 3 రేట్లు ఇస్తాడు. రిజిస్ట్రేషన్ వాల్యూకు 3 రేట్లు అన్నాడు. అంటే 3 × 9, 3 × 5 = 15, 45 అంటే 9,45,000 వస్తా అనుకున్నాము. అట్లా మేము మోసపోయినాం అన్న. మోసపోయినాము. పిచ్చ కథలు చెప్పి మళ్ళీ మాయ మాటలు చెప్పి ఈరోజు పోయి ఆడ ఫామ్ హౌస్లో అనుకున్నాడు ఆయన కథ ఇది ఉంది. రైట్, ఇది మొత్తం మీద ఇక నిజం చెప్పాలంటే నమ్మించి గొంతు కోసేటువంటి ప్రయత్నం చేసినని చెప్పుకోవాలి. 119 సర్వే 20 సంవత్సరాల క్రితం కొన్న ధర 72,60,000. ఓకే,
ఎకరా 24 లక్షలకి ఎకరా కొన్నాడన్న. రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కాగితం తీసుకొచ్చిన డాక్యుమెంట్ కూడా ఉంది. సో ఇది మొత్తం మీద మీకు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కరివేనా రిజర్వాయర్ దగ్గర ఉన్నాము. రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి రైతులు స్పష్టంగా చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఏదైతే ప్రభుత్వ వాల్యూ ఉందో ప్రభుత్వ వాల్యూకి 3 రెట్లు, అంటే ఇప్పుడు 3 లక్షలు అన్న చోట ఇంకో 2 కలిపి మొత్తం 9 లక్షల నష్టపరిహారం ఇస్తాం ఒక ఎకరాకు అన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఇస్తున్న 3 లక్షలు కూడా సరైనటువంటి ఆ యొక్క రైతులకు, సరైనటువంటి ఆ 25 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక అనేక హామీలు ఇచ్చిర్రు. ఇక తలపండు తాకట్టు పెట్టి అయినా ఆయకట్టు కింద ఉన్నటువంటి మొదటి ప్రాధాన్యత మీకే ఇస్తాం, మీ భూములు కోల్పోయినందుకు, పోరగాళ్ళు ఉంటే ఉద్యోగం ఇస్తాం. సో అనేక హామీలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ ఏదో ఒకటి కూడా నెరవేర్చలే. పోనీ మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మరి ఈ యొక్క రైతుల బాధల్ని తీరుస్తుందా, ఈ యొక్క రిజర్వాయర్ల యొక్క పూర్తి కంప్లీట్గా చేసి మరి నిజంగా పాలమూరును సస్యశ్యామల చేస్తుందా అనేది మరి చూడాల్సిన అవసరం ఉంది. మరి పార్లమెంట్ ఎన్నికల వేళ ఇది రాజకీయ కోణంగా ఆలోచించాలా, లేక నిజంగా బాధితులకు అండగా కాంగ్రెస్ ఉందని చెప్పేసి భావించాలా అర్థం కానటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇక కరివేనా రిజర్వాయర్ అయితే ఇది సందర్శన, అనంతరం మనము ఉదండాపూర్ రిజర్వాయర్కి పోదాం, అనంతరం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కి కూడా పోదాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రైతుల ఆపది సాపది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.